గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా భగవద్గీత చెప్పుకున్నాం. నిన్న మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. 2వ అధ్యాయంలో ఎప్పటి వరకు మనం చెప్పుకున్నాం? ఎన్నో శ్లోకం వరకు ఉంటే ఎన్నో శ్లోకం వరకు 55వ శ్లోకం వరకు చెప్పుకున్నాం 2వ అధ్యాయంలో. 56 నుండి కొనసాగిద్దాం. ముందుగా గీతమును ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణమున్నా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ జై. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రత దుఃఖేష్వనుద్విగ్రమానః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః సితధీర్మునిరుచ్యతే. అర్జున, చెప్పుకోలేదే మనం ఇది? ఇంతకు ముందు కూడా 52 వరకే చెప్పుకున్నామా ఏంటి? 53 వరకు చెప్పుకున్నాం నేను కదా. అర్జునుడు అడుగుతున్నాడు, స్థిత ప్రజ్ఞస్య కా భాష, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ సమాధి స్థితధి కిం ప్రభాషేత కిమాసీత ప్రజేతి కిం. స్థిరంగా ఆత్మలో నిలిస్తే పరమార్థ జ్ఞానం నీకు కలుగుతుంది అని నిన్న ఆఖరి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అప్పుడు ఆ స్థిరభావం ఏంటయ్యా? ఆ స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు, వాడు ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ చెప్పమన్నాడు అర్జునుడు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తతోజ్యతే. అర్జున, మనస్సులో ఉన్న కోరికలన్నింటినీ వదిలేసి తనలో తాను తన్మయుడిగా ఉంటాడే వాడే నాయన స్థితప్రజ్ఞుడు. ఇంకా దుఃఖేషు అనుద్విగ్నమాన సుఖేషు విగత స్పృహ వీతరాగభయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాల్లో కలత చెందని మనస్సు కలిగి ఉండాలి. సుఖాల పట్ల ఆసక్తి ఉండకూడదు. అలానే అనురాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని విడవాలి. ఏమిటి? అనురాగం, రెండోది భయం, మూడోది క్రోధం. ఒక్క శ్లోకం ఎంత మంచి శ్లోకం చూసారా? దుఃఖేషు అనువిగ్రమానః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ. ఒకే చిన్న వాక్యం. అనురాగాన్ని, భయాన్ని, కోరికని వదలాలయ్యా. వాడే స్థితప్రజ్ఞుడు. అంటే సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్తి శుభాశుభనాభినంది ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ట. ఎక్కడ కూడా దృఢమైన స్నేహ సంబంధం ఎవరికి ఉండదో, తటస్థించిన మంచి చెడ్డలను ఎవడు పొగడడం కానీ తెగడడం కానీ చేయడో వాడయ్యా స్థితప్రజ్ఞుడు. రేపు మనం 58వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. చరోవాచ భగవాన్ మహాపాపాచరణ గీత నేత్ర గీతామే చోతనం గీతాజ్ఞానం గీతామే చిదానందేన కృష్ణేన ప్రోక్త్వా సమగతోజనం వేదత్రయీ ప్రానంద తత్వార్థజ్ఞానమంజస యోష్టాదశ జపే నిశ్చయం నరో నిశ్చలమాస జ్ఞానసి అస్మద్
విభాగంలో ఇంకా మహాత్మ్య వరాహపురాణే గీతా మహత్యం సంపూర్ణం.